పూర్వంలో ఉంటూ ఉండేటువంటి రసాతలం మొదలైనవన్నీ కూడా ఉపయోగమేం లేవు, అక్కడెవడు ఉండడు ఈ కుర్రవాడని చెప్పి ఆ పాపం అర్జునుడు ముందు ప్రయత్నం చేశాడు. అన్ని లోకాలు తిరిగాట. ఆయన కూడా స్వర్గలోకంలోకి వెళ్ళగలడు కదా. ఆయన యమధర్మరాజు గారి తిరిగితే మా దగ్గర లేదండి వారి అడ్రస్ అని చెప్పారు. వారు ఏమైపోయిందో తెలియదు. అగ్ని ప్రవేశం చేయబోతుంటే కాదు ఆయన ఆగమని చెప్పి ఆ తర్వాత రథం మీద బయలుదేరారు పశ్చిమ దిక్కుగా. అక్కడ సప్తద్వీపములు ఇదివరకు వర్ణించాం కదా, 1,00,000 యోజనములు, దానికి 2 లక్షలు, దానికి 3 లక్షలు అంటూ ఇలాగా విస్తృతి అవన్నీ దాటారు. సప్త సముద్రాలు దాటారు. లోకాలోక పర్వతం దాకా వెళ్ళిపోయినారు. ఆ పర్వతం దాటడం శక్యం కాదు, ఒకవేళ దాటితే అంతా చీకటే. అటువంటి స్వరూపంలోకి వెళ్ళి మహాంధకారంలో ప్రవేశించారు. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఈ సేద్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలున్నాయి. వాటికి పాపం కళ్ళు కనపట్టలేదు, ఎక్కడికి పరిగెట్టాలో తెలియదు, కిందేముందో తెలియదు, పైన ఏముందో తెలియదు. అప్పుడు తన యొక్క చక్రాన్ని ప్రయోగించినటువంటి వారిలో కాంతిని చూపించారట. ఆ చక్రం పెడుతుంటే ఆ వెనకాలే ఈ వేగంతో ఈ మహాతేజస్సు సంపన్నమైనటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడు బయలుదేరి వెళ్ళారన్నమాట. ఇలా వెడుతుంటే కొంత దూరం వెళ్ళేటప్పటికీ అనంతమైనటువంటి తేజస్సు ఒకటి కనపడింది. ఈ చక్రం యొక్క తేజస్సే చూడలేకపోయినట్టు పాపం అర్జునుడు. ఒకసారి కళ్ళు మూసుకుని అప్పుడు మళ్ళీ తెరిచాడన్నమాట. ఆ విధంగా కృష్ణార్జునుడు వాయువుతోటి వాయు సమానమైన వేగంతో బయలుదేరుతుండేటువంటి వారలై ఆ అంధకారంలో మహాభయంకరమైనటువంటి అక్కడ జలం ఒకటి కనబడింది. ఆ జలం మీద నుంచి బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి మహాకాలపురం, ఆ తర్వాత మహాభయంకరమైనటువంటి సహస్ర ఫణాన్వితుడైనటువంటి ఆదిశేషుని యొక్క స్వరూపం, ఆ తర్వాత ఆ శేషుని పైన పరుండి ఉన్నటువంటి పురుషోత్తముడైనటువంటి నారాయణుని శ్రీవత్స కౌస్తుభాది అలంకారములతో కూడుకుని సునందనాది ప్రభృతులైన స్తోత్రపాఠకుల చేత స్తుతింపబడుతూ ఉండేటటువంటి పరమాత్మను ఆదినారాయణుని చూచారయ్యా అన్నారు. వెళ్ళెక్కడికి ఈ కృష్ణుడు అర్జునుడు కూడా నమస్కారం చేశారు. ఆయన వీళ్ళ యొక్క దోషులు ఒగ్గి నమస్కరిస్తూ ఉండేటువంటి వీళ్ళ యొక్క స్వరూపాన్ని చూచినటువంటి వారిలో ఓ కృష్ణార్జునులారా, మిమ్మల్ని చూడడం కోసమనే ఈ కుర్రవాళ్ళని నేను తీసుకొచ్చానయ్యా ఇక్కడికి అన్నారు. అని ధర్మాన్ని రక్షించడం కోసం నా యొక్క అంశతో మీరు లోకంలో అవతరించారు అనేటువంటి విషయాన్ని చూచి భూభారాన్ని హరించడం కోసం వచ్చిన మీ యొక్క స్వరూపాన్ని శీఘ్రంగా నేను చూడాలనే ఆకాంక్షతో మీకు ఏర్పాటు చేశాను. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇద్దరూ మళ్ళీ నా దగ్గరికి వచ్చేయండి నాయన, నా అంశలై నాలో ప్రవేశించేయండి అని చెప్పారట వారు చెప్పినటువంటి మాట. ఆ తర్వాత వీళ్ళు పూర్ణకాములే నరనారాయణుడు. ఆ నరనారాయణ స్వరూపంలో ఋషులు వాళ్ళు లోక సంగ్రహణం కోసం వచ్చారు, ధర్మమును ఆచరింప చేయడం కోసం అని చెప్పి. ఆ శేషసాయి చేత ఇలా ఆజ్ఞ పొందినటువంటి వారిలో వీళ్ళు ఆ ఆదినారాయణుడికి నమస్కారం చేసి 12 ద్విజపుత్రులను తీసుకుని, ఇక్కడే కాదు ఇప్పుడు మొత్తం 9 వచ్చారు, వాళ్ళందరినీ కూడా తీసుకుని ద్వారకా నగరానికి వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారు అని. జాండేసి పిల్లలు లేరు, 9 ఒకసారి పెంచడం కష్టం కాదు. అయ్యా అప్పుడు పుట్టినవాడు ఇప్పటి వరకు జాండే ఉంటాడా? ఎవరి వయస్సుకు తగిన రూపాలని, ఎవరికి వయస్సుకు తగిన వయస్సును పొందేసి ఉన్నారన్నమాట. 9, 8, 7 ఇలాగ వరుసగా ఆ స్వరూపాలతోటి ఆ వచ్చిన వాళ్ళందరినీ తీసుకుని వచ్చారు. ఆ పరమాత్మకు నమస్కారం చేసి సరే వెనక్కి వచ్చారు. వీరు ఆశ్చర్యపోయినాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ ఏమీ ఆశ్చర్యం పోలేదు. నేను చేసినటువంటి పౌరుష ప్రయత్నాలని కృష్ణ పరమాత్మ యొక్క సహకారంతో నడిచాయన్నమాట అనుకున్నాడు. ఎందుకంటే తాను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు, కాలేదు. అగబోయి నీకు చూపిస్తాను ఆ కుర్రవాళ్ళని తీసుకొద్దుగానేనని అర్జునుడే తీసుకొచ్చినట్టుగా చేసి అతడు అగ్నిప్రవేశం చేయక్కర్లేకుండా కాపాడాడు. అంటే ఇప్పుడు మనం చేసిన పనులన్నీ కూడా వెనకాల ఉండి ఆయన నడిపిస్తున్నవే అనే జ్ఞానం మరి కలగకపోతే అతడు అర్జునుడు కాడు, మనలాంటి వాడే అవుతాడు. ఇప్పుడు లోకంలో ఏదైనా ఓ ఘనకార్యాన్ని సాధిస్తే మనం అయ్యా ఏమిటనుకుంటున్నావు, లేకపోతే మరోటి చేయమని ఈ పని అని అహంకారం వస్తూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు. అప్పుడప్పుడు పాఠం చెప్పేటప్పుడు వింటుంటాను, చూడవయ్యా ఈ విశ్లేషణ ఎక్కడైనా లభిస్తుందేమో, మా గురువులు చెప్పారు మేము చెబుతున్నాం అంటూ ఉంటాం. అహంకారం అనేది ఉండకూడదు. కానీ ఏంటంటే పులుపు ఉప్పు తింటున్నాం కనుక అప్పుడప్పుడు పైకి వెదజల్లుతూ ఉంటుందన్నమాట. కాస్త మనస్సును నిగ్రహించుకుంటే 7 రోజుల్లోనూ రాకుండా కాలక్షేపం చేయడం అవుతోంది. తర్వాత రాకుండా అంటే కష్టం. పరమేశ్వరానుగ్రహం ఉంటే ఎప్పటికైనా అటువంటి స్థితి కూడా వస్తే ఆనందించడం కోసం. వేళ రాలేదు పరమేశ్వరానుగ్రహం, ఏది వచ్చిందో అదే పరమేశ్వరానుగ్రహం.
ఇది మా పెద్దలు నాకు ఉపదేశం చేసిన మాట. ఏది వచ్చినా అది లెంపగా తగిలింది, సంతోషం. ఎందుకు కాదనాలి? అది పరమేశ్వర అనుగ్రహమే. ఆ దానికి కారణభూతమైన పాపం పోయిందిగా. దాంతో ఎవడైనా అవమానం చేశాడు, సంతోషం, కొంత పాపం పోయింది దానివల్ల. కాదయ్యా డబ్బులు వచ్చాయి, పరమేశ్వర అనుగ్రహం, ఆనందించడానికి అవకాశం ఇచ్చాడు, ఇది ఆనందిస్తాం. అది ఆనందం ఒకటే మనకి కావలసింది తప్ప ఇది వేరేది. ఇందులో ఇంకో గంట పోయాక ఇచ్చేటప్పుడు అది వేసి ఇద్దరుగా ఆయన లేడేమో అనుకుంటాను, కనపలేదు. అందరికాక్ష. సరే, ఈ విధంగా వారిని తీసుకువచ్చారు అన్నారు. ఇదంతా పరమాత్మ యొక్క అనుగ్రహమే, నా ప్రయోజకత్వం కాదు అని ఆ అర్జునునకు ఏతాదృశమైన జ్ఞానం కలిగింది అని. ఇలా కృష్ణ పరమాత్మ ఎన్నో చరిత్రలు చూపించాడయ్యా. లోకంలో అందరికీ గ్రామ్య భోగాలు అనుభవిస్తున్నాడు. మైసూరుపాకం తింటున్నాడు, జిలేబీ తింటున్నాడు, చక్కగా మిరపకాయ బజ్జీలు తింటున్నాడు. ఈ మధ్యన మిరపకాయ బజ్జీలు కూడా శ్రోత్రిలోకి వచ్చేసాయి. ఇదివరకు వేసుకునేవారు కాదు. కర్ణాటక వెళితే పొద్దున పూట టిఫిన్ ఏమిటంటే మిరపకాయ బజ్జీలని పెట్టారు. అప్పుడు ఓహో ఇది బాగుంది అనుకున్నాం. వేసుకోవచ్చు, తప్పలేదు. ఉల్లిపాయ వేస్తే ఇబ్బంది, కానీ మిగిలిన ఏమీ ఇబ్బంది లేవు కదా, హాయిగా తింటామన్నమాట. అలాగే ఆయన అనుభవిస్తున్నాడు, తప్పేం లేదు. అనేక దక్షిణలతో కూడుకున్న యజ్ఞాలు చేశాడు. ఈ విధంగా ఉత్తమోత్తమ స్థితిలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ప్రజల దగ్గరికి, బ్రాహ్మణుల దగ్గరికి, అందరికీ కూడా ఆయా కాలములలో ఇంద్రుడు ఏ విధంగా అయితే పంటలు పండించడం, వర్షాలు కురించడం, ఆయా ఋతుఫలములను అందిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా చేస్తుంటాడు. అట్లా ఈయన సర్వకామములను లోకానికి ఇచ్చారయ్యా అన్నారు. ఇత్తం ఈ విధంగా అధర్ములైనటువంటి నృపతులను సంహరింపచేశారు. ఏదో కొంతమందిని తాను సంహరించారు, కొంతమంది చేత సంహరింప చేశారు అర్జునుని నిమిత్తంగా పెట్టుకుని. ధర్మసుత యుధిష్ఠిరుడు మొదలైనటువంటి వారినందరినీ కూడా మిషగా పెట్టి మధ్యలో యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం చేయడానికి ఆయనే చేసుకోవచ్చు కదా, కాదు, ఆ పరిపాలన ఆయన వల్ల సాగాలి. ఇది అసలు దైవీ ప్రకృతి యొక్క స్వభావమే. ఇది బ్రహ్మదేవుడు సృష్టికర్త. మళ్ళీ ఈ ప్రజాపతులు, ఈ దెబ్బ దేవిగొండ, వీళ్ళందరినీ ఎందుకు ఆయనే చేసేచ్చు కదా సృష్టి. అవే కాదండి, రూప నిర్మాణం త్వష్ట ప్రజాపతి చేస్తాడు, దాంపత్య నిర్మాణం త్వష్ట ప్రజాపతి చేస్తాడు, ఇంకో నిర్మాణం ఇంకో ప్రజాపతి చేస్తాడు, దక్ష ప్రజాపతి వచ్చి లోకాలన్నింటినీ నింపడానికి తగిన సంతానాన్ని కంటాడు, కశ్యప ప్రజాపతి వచ్చి లోకాలంతని నింపుతాడు. ఎందుకు ఈ గొడవంతా అంటే విభజ్య కార్యం. లోక వ్యవహారంలో ఎప్పుడు కూడా కార్యాన్ని విభజించి చేసుకోవాలి తప్పిస్తే ఏకాకారంగా అన్నీ నేనే అని కూర్చోకూడదు. ఆ నేనే అనేటువంటి అహంకారం పోతూ ఉండాలి. ఈ ఏడాది ఏదో కొద్దిగా పోయింది. సరే, ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే ఏకోననవతితమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. శ్రీ సుఖోవాచ సుఖం స్వపుర్యాన్నివసం ద్వారకాయాం శ్రీయఃపతి సర్వసంపత్ సమృద్ధాయాం జుష్టాయాం వృష్ణి పొంగవైః. శిశుకులు వారు చెబుతున్నారు, పరీక్ష మహారాజా, శ్రీయఃపతి ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు. భగవంతుడు ద్వారకానగరంలో నివసించారు. ఆ ద్వారకానగరం సర్వసంపత్ సమృద్ధమై ఉన్నది అన్నారు. ఆ ద్వారకానగరం చూడండి, లోకంలో కొందరు ఇళ్ళ కడితే ఇట్లా కాలక్షేపం ఏం లేదేంటి వాళ్ళకి, లేకపోవడం ఏముందండి, లోపల క్యారమ్స్ బోర్డు ఉంది, లేదా చదరంగం ఉంది, ఆడుకో. ఆ ఇల్లు చూస్తే చదరంగం ఆడుకునే వాళ్ళులా కనపడవు. వాళ్ళేదో వేద పండితులు, శాస్త్ర పండితులు అనేటటువంటి నిరంతరము అవే చూస్తారు వాళ్ళు. మధ్యలో ఎన్ని రకాల సమృద్ధులు ఉంటాయి, అంతే తప్పిస్తే వాటిని వదిలేస్తాం పనికిరానిదంటూ జగత్తులో ఏమీ లేదు. అన్నీ పనికొచ్చేవే. దేనికి ఏది సమయంలో అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే దాన్ని వాడుకుంటాం తప్ప అని చెప్పి. కొంతమంది అయ్యయ్యో ఇలాంటి వాటిల్లో కడితే పాడైపోతారు అని అంటూ నీతి వాక్యాలు చెబుతారు. పాడైపోయేవాడు ఎప్పుడు పాడైపోతాడు. అందులో నిష్ణాతృత్వం వచ్చినా రాకపోయినా విషయం తెలుసుకుని ఉంటే అవసరమైతే నిష్ణాతృత్వం తర్వాత సంపాదిస్తాం. కనుక కృష్ణ పరమాత్మ ఆ రకమైన రూపంలో సమస్త భోగములను అనుభవిస్తూ కూడా నిర్లిప్తుడై ఆ ద్వారకానగరంలో ఉన్నారు. ఆ ద్వారకానగరంలో లోపములేమీ లేవు. ఎన్ని మార్గాలు ఆ ద్వారకానగరం. మరి 16,000 స్త్రీ ప్రియతముట్టాయన. ఎంతటి పుణ్యమో అది లోకంలో. పుణ్యం అంటే మన మాటల్లో చెప్పేది, ఆయనకి పుణ్యమేమిటి పాపం ఏమిటి, అవేం లేవు కదా. అందుచేది అటువంటి అన్ని రూపాలని ధరించినటువంటి వాడి అక్కడ నివసిస్తున్నాడు అని అన్నారు. వీళ్ళందరితోటి కలిసి ఒకసారి స్విమ్మింగ్ పూల్ అక్కడికి వెళ్ళి ఆడుకుందాం, వాళ్ళ స్నానం అక్కడ చేద్దాం అని వెంటనే
అనేక రకములైన వాళ్ళ కుచకుంకుమ లిప్త జలములతోటి క్రీడా విహారం చేస్తూ ఉంటారట. జల విహారం చేశారు. అటువంటి సమయంలో ఆ స్త్రీలందరూ కూడా నేను చల్లుతాను పరమేశ్వరుడి మీద నీళ్లు అని ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి ఆయన మీద చల్లుతున్నారట. తాను అందరి మీద చల్లారట. ఆర్ద్ర వస్త్రాలు, మరి ఆ తడిసిన వస్త్రాలతో ఉన్నప్పుడు శరీరావయవ పరిమాణాలు కొన్ని కనపడుతూ ఉంటాయి, ప్రత్యక్షంగా ఉన్నట్టుగా పరిణామ మాత్రం. అటువంటి స్వరూపాలతో ఉన్నటువంటి ఆ భార్యల యొక్క స్వరూపాన్ని చూస్తూ జలక్షేపణ యంత్రాలు అంటే పిచికారీలతో కొడుతూ ఉంటారు, రంగులు అవి ఇలాంటివన్నీ ఆయన అవి తీసుకొద్దామని ఆ గట్టు దగ్గర అయితే పట్టుకోబోతుంటే వెనకాల నుంచి వెళ్ళి ఆలింగనం చేసేసుకున్నారట వాళ్ళు. ఆ తర్వాత మన్మథోత్సవాలు ఇలాగా అన్నీ శోభిస్తూనే ఉన్నాయి. ఆ క్రీడలు ఆడుకునేటప్పుడు జుట్టు విరమోసుకుపోతే మరి మామూలుగా శుభ్రంగా అలా అలంకరించుకున్నట్టుగా కుదరదు కదా, ముడేసేస్తారు. చూడండి, కొంతమంది ఆడవారు ఈ పక్కన ముడో లేదా ఈ పక్కనో ఇలా వేసుకుని ఇలా ఇక్కడికి ముడెట్టుకోవడం ఇలాంటి రకరకాల చేష్టల్లో ఉంటుంటారే, అట్లా వివిధ వేషాలని ధరిస్తూ ఉండేటువంటి వారలై ఏనుగు ఆడు ఏనుగులతో సహితమై ఎట్లా క్రీడిస్తుందో అట్లా క్రీడించారట ఆ జలక్రీడల్లోకి వచ్చేటప్పటికి. ఆ మాటలన్నీ అందులో చెప్పబడినవే, కొత్తగా నేను కల్పించి చెప్పలేదు, మనకి తెలియడం కోసం లోకంలోనూ ఉదాహరణ చెప్పాను. ఈ విధంగా విహరిస్తూ ఉండే కృష్ణ పరమాత్మ హాస్యావలోకనములు, నవ్వుతూ చూడడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆ స్త్రీల యొక్క బుద్ధులు అన్నీ కూడా, బుద్ధి ప్రవృత్తులు అన్నీ కూడా పరమాత్మ యందే లగ్నమై ఉన్నటువంటివి ఉన్నాయి తప్ప ఇంకేం లేవు. వాళ్ళకి కలొస్తే కల్లో కూడా కృష్ణుడే రావాలి వాళ్ళకి, అదే వాళ్ళ యొక్క ప్రీతి అక్కడ. ఆ స్త్రీలు శ్రీకృష్ణుని ధ్యానం చేస్తూ ఉన్మత్త వాక్యాలు పలుకుతూ ఉంటారట. ఆ కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానంలో మునిగిపోయినటువంటి వారలై ఆ తెల్లవారుజామ అనుకున్నాం కదా, ఆ కుర్రది అంటే లేడో ఏదో అరుస్తోంది. పరమాత్మ నిద్రపోతూ ఉంటే అతడికి నిద్రాభంగం చేస్తూ ఎందుకు అలా అల్లరి చేస్తున్నావు, నువ్వు కూడా నిద్రపోవచ్చు కదా. మాలాగా కృష్ణ పరమాత్మ యొక్క హాస్యావలోకనాదుల చేత మోహాన్ని పొందుతున్నావా? ఓ చక్రవాక పక్షి, అది పాపం చక్రవాక పక్షుల యొక్క స్వభావం రాత్రి కళ్ళు కనపడక రెండు పక్షులు ఒకదాన్నొకటి ఇట్లా తగులుకుంటూనే అలా తిరుగుతాయి చెరువులో. పొరపాటున ఇది ఇలా వెళ్ళడంలో ఓ తామరాకల్లా సగం పైకి లేచి ఉంటుంది, ఈ రెండింటి మధ్యలోకి పడింది. అది దాంతో విడిపోయి వెడతాయి. కనీసం ఒక అరంగుళం వ్యవధి ఏర్పడుతుంది. ఆ అరంగుళం వ్యవధిలోనే పక్కనున్నటువంటి దాన్ని గుర్తించే శక్తి కోల్పోతుంది చక్రవాక పక్షి. ఆ తెల్లవారులు తన యొక్క రెండవ జంట కోసమని చెప్పి ఏడుస్తూ ఉంటాయి. ఆ చక్రవాక పక్షిని నువ్వు కూడా కళ్ళు మూసుకుని కృష్ణ పరమాత్మను ధ్యానం చేయవచ్చు కదా, ఎందుకు శబ్దం చేస్తావు? మాలాగా నువ్వు కూడా కృష్ణపాదముల మీద తగిలి ఉన్నటువంటి ఆ పుష్పమాలను శిరస్సు మీద ధరించాలని ఏడుస్తున్నావా? అంటే ప్రపంచంలో ప్రతి వస్తువు కృష్ణ పరమాత్మ అనుబంధముగానే కనపడుతున్నది వాళ్ళకి, అది విశేషం. అగ్నిహోత్ర వంట చేస్తున్నావంటే ఎందుకు వంట చేస్తున్నాడు? కృష్ణ పరమాత్మ కడుపులోకి వెళ్ళిపోయే ఆహారాన్ని నేను తయారు చేశానని అహంకరించడం కోసమనా? మాలాగా వంట వండేసేసి అది మొత్తం అన్నీ ఓ సముద్రుడా, నిద్ర లేకుండా ఎందుకు అలా శబ్దం చేస్తావు? మా స్థితి ఏదో అట్లాంటి స్థితిని నువ్వు కూడా పొందాలనుకుంటున్నావా? కృష్ణ విరహం చేత మేము బాధపడుతూ ఉన్నాం. ఆయన ఒకరోజు ఎక్కడికో పెడతాడు పాపం, వెళ్ళినప్పుడు వీళ్ళ పని ఏమిటయ్యా అంటే నిద్ర రాదుటి వీళ్ళకి. అటువంటి స్థితిలో కౌస్తుభాది లాంఛనములు కలిగినటువంటి పరమా నువ్వేమైనా నువ్వు కౌస్తుభాది లాంఛనములు కలిగిన వాడవా? నువ్వేమైనా కృష్ణ పరమాత్మతో సమానుడువా? ఓ చంద్ర, పాపం క్షయరోగం పెట్టేసిందా నీకు? అందుకోసమనే సంతోషాన్ని క్షీణుడు అయిపోతూ ఏ రోజుగా రోజు మరి నీ కిరణముల చేత అంధకారాన్ని నశింప చెయ్యలేని స్థితి వచ్చిందా? కృష్ణుని యొక్క మాటలను మరిచిపోయేవా నువ్వేమైనా మాలాగా? దాని చేతను స్తబ్ధ స్వరూపాన్ని పొందావా నువ్వేమైనా? మాటలేం రావటం లేదా నీకు? ఓ మలయమారుతమా అంటే వీళ్ళ అభిప్రాయం కృష్ణుడి దగ్గర లేకపోతే వాళ్ళ ముఖం అందంగా కనపడదట వాళ్ళకి, అతనిలో వాళ్ళే చూసుకున్నప్పటికీ కూడా. అందుకని అన్నమాట, ఓ మలయమారుతమా, ఏమిటి నీకు, మేమే నీకు అపచారం చేశాం? ఆ కృష్ణుడి దగ్గర లేనప్పుడు ఆ మలయ మారుత తరంగములు మా మీద వేచేసి మా హృదయాల్లో మన్మధుణ్ణి ప్రేరేపణ చేస్తున్నావు.
ఇది చాలా అనుచితం, మా కృష్ణుడి దగ్గర ఉన్నప్పుడు అట్లాంటి పనులు చేస్తే అది చాలా యుక్తమైనటువంటిది అవుతుంది అని ఇట్లా, ఓ మేఘమా మరి నీకేం అప్రియం చేశాం మేము, పోనీ ఏం ప్రియం చేయమంటావో చెప్పు, ఆ గర్జనలు ఇవన్నీ చేసి మమ్మల్ని ఎందుకు భయపెడతావు, ఓ పర్వతమా లేదా ఓ నదులారా మొత్తం అన్నీ కూడా, ఓ హంసమా ఏమిటి మీరందరూ కూడా స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా కూడా కృష్ణ పరమాత్మకు సంబంధించిందేగా వాళ్ళకి కనబడుతోంది. ఓ కృష్ణ తుమ్మెద వస్తుందట, తుమ్మెదతోడు ఓ కృష్ణదూత గోవిందుడు మాకు చెప్పినటువంటి మాటలు ఏమైనా చెబుతావా, అవేమైనా నీకు గుర్తున్నాయా, మా కోసమని మేము ఆ పరమాత్మను సేవ చేస్తూ ఉంటాం ఎప్పుడూ కూడా. మేము దీని పేరు స్త్రీల మధ్యంలో లక్ష్మీదేవి ఒక్కటి ఆమెకు ఆ పరమాత్మకు చాలా ఏకనిష్టమైనటువంటి స్త్రీ అన్నారు పోతన గారు. ఆ పరమ వైష్ణవీరత్నంబు అంటాడు. ఈ భావనంతనే ఒక్క మాటలో సూచించేశాడు ఆయన. లోకంలో విష్ణు సంబంధమైన స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళల్లో, గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళల్లో ఈవిడ చాలా శ్రేష్ఠురాలు అనని. అటువంటి లక్ష్మీదేవిని దీని పేరు అటువంటి కృష్ణ పరమాత్మ యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు ఆయన చేసేటటువంటి పనులన్నీ ఉత్తమమైనటువంటి స్థితిని కలిగింపచేసేవే అవుతాయి. ఆ కృష్ణుణ్ణి విన్నా లేదా ధ్యానం చేసినా వింటేనే చాలు మనస్సును ఆకర్షించేస్తాడు ఆయన. కనుకనే కృష్ణుడైనాడు. కర్షతి ఆకర్షణం చేస్తూ ఉంటాడట అని. ఎవరిని అని? మనస్సులను. కేవలం శారీరకమైనటువంటి సామీప్యాదుల కోసం కాదు. ఏ స్త్రీలు జగద్గురువైనటువంటి కృష్ణుడే నా భర్త అని ఆ బుద్ధితో సేవిస్తారో, పాద సంవాహనాదులతో సేవిస్తారో వాళ్ళ తపస్సు ఎంత గొప్ప తపస్సు అయ్యా అన్నారు. ఏదో ముగుడాడు కాళ్ళు పిసుగుతున్నామని అనుకోకుండా సాక్షాత్ పరమాత్మే అక్కడ పరున్నాడు. ఆయన యొక్క మానుష దేహాన్ని ధరించాడు కనుక కాళ్ళు లాగుతున్నాయి, చేతులు పీకుతున్నాయి అని అంటాడు. ఆ సేవ చేస్తున్నాం మా కృష్ణుడికే అని. అటువంటి కృష్ణుడు వేదోక్తమైన ధర్మాలని ఆచరిస్తూ ఉండేవాడి. ధర్మార్థకామ మోక్షములకు అన్నింటికీ కూడా గృహమే స్థానం, గృహస్థాశ్రమం ఇంత గొప్పది అని చూపిస్తూ శతాధిక 16,000 116,180 భార్యలతోటి అట్లా అందులో 80 పట్టమహిషులు వాళ్ళకి కొడుకులు ఇదివరకు చెప్పాం. ఒక్కొక్క భార్య యందు 10 మంది కొడుకులు, ఒక్కొక్క కూతురు అనని. వాళ్ళ యొక్క సంఖ్య ఎంతయ్యా అంటే వారక్కడ చెప్పడంలో ఒక్క కృష్ణ పరమాత్మ యొక్క సంఖ్య 1,61,080 మంది కలిగారట. అందులో పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు 18 ఉన్నారు మహారథులు. వాళ్ళ పేర్లు మాత్రం చెబుతాం వినండయ్యా, అన్నీ ఎక్కడ చెప్పమన్నారు. వీళ్ళందరూ పిల్లలు. కృష్ణ పరమాత్మది ఎర్లీ మ్యారేజ్, పాండవులది లేట్ మ్యారేజ్. నేను వేళాకోళం చెప్పటం లేదండి, ఉన్నమాటే చెబుతున్నాను. ఈయనకి ఎంతమంది సంతానం కలగడానికి కారణం ఏమిటి అని. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వచ్చేటప్పటికి 18వ సంవత్సరం. ఆ సంవత్సరంలోనే వివాహం, తర్వాతే వెంటనే అయిపోయినది. ఈ రుక్మిణీ వివాహం, సత్యభామ, జాంబవతి ఇంతమంది వివాహం అయిన తరువాత పాండవుల పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే లాక్షాగృహంలో వాళ్ళని తగలెట్టేశారట అని ఇంకా వాళ్ళు కాశీపట్నంలో ఉన్నటువంటి వార్త అన్నమాట. అది వచ్చింది అప్పుడు. అదేదో పరామర్శిద్దామని వెళ్ళేటప్పటికీ ఈ శమంతక మాణిక్య వృత్తాంతం వచ్చింది కదా. ఇంకా చెప్పేది ఏమున్నది? అందుచేత ఆ కృష్ణ పరమాత్మ యొక్క సంతతి ఇంకా రహస్యాలున్నాయి. ఇతర గ్రంథాల్లోకి పెడితే కృష్ణ పరమాత్మను అనిరుద్ధుడు కలిసి ఒకే వివాహానికి అటెండ్ అయ్యారట. ఎక్కడ? వరుల యొక్క స్థానంలో కూర్చున్నారు. అనిరుద్ధుడు 16 ఏళ్ళు 17 ఏళ్ళ కుర్రవాడు. ఈయన ఎంతవాడు అయి ఉంటాడు? ఇంతటివాడు ఆ అనిరుద్ధుడితో సహా వివాహానికి నేను వరుణ్ణే అని కూర్చున్నాడు అక్కడ. సరే, ఆవిడ యోగం ఏమో ఆ అనిరుద్ధుడిని వరించింది అన్నారు తర్వాత. అంటే పైగా వాళ్ళ మనవలు మునిమనవలు అని అంటూ ఇంత వర్ణించుకొచ్చారు కదా. ఆ సంతతిని వర్ణించడం నా వల్ల కాదన్నాడు వ్యాసుడు. 3 కోట్ల వస్తుందో వచ్చిందో. సరే, వీళ్ళ పేర్లు విందాం. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, మధువు, బృహద్భానుడు, చిత్రభానుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, దేవబాహువు, శృతదేవుడు, సునందనుడు, చిత్రబాహువు, విరూపుడు, కవి, న్యగ్రోధుడు అనే వాళ్ళ పేర్లు. వాళ్లల్లో మడి మొట్టమొదటి వాడెవడయ్యా అంటే కృష్ణ పరమాత్మ యొక్క ప్రథమ పుత్రుడు ప్రద్యుమ్నుడు. పాపం బాల్య క్రీడల్ని ఆ కుర్రవాడి దగ్గర చూడలేకపోయినారు పరమాత్మ. ఎందుకంటే కుర్రవాడిని ఎత్తుకుపోయారు కదా, ప్రద్యుమ్న వివాహం జరిగింది కదా. ఆ కారణం ఏమిటి అని. ఏం లేదు, మా తల్లిదండ్రులకు నేను
బాల్య క్రీడా ఆనందాలని అందివ్వలేదు కనుక మా అబ్బాయి దగ్గర ఆనంద క్రీడా అనుభవాలను కూడా నేను పొందను అని. అది తాత్పర్యం. ఒక్క మాటలో చెప్పాలంటే అనిరుద్ధుడు వెళితే అనిరుద్ధుడిని ఎత్తుకుపోయారు. 3 నెలల్లో వచ్చేశాడు ఆయన. ప్రద్యుమ్నుడు మాత్రం 16 సంవత్సరం 18 సంవత్సరములు వచ్చే వరకు కూడా మళ్ళీ తిరిగి రాలేదు. ఏమిటి కారణం? ఇదే కారణం. బాల్య క్రీడానందాన్ని పొందించలేకపోయాం. అది ఆ వసుదేవుడితో చెప్పేటప్పుడు చెబుతారన్నమాట అక్కడక్కడ దశమస్కంలో చెప్పినప్పుడు. కనుక ఆ వాళ్ళల్లో కూడా తండ్రి వలె సర్వగుణ సంపన్నుడైనటువంటి వాడు ప్రద్యుమ్నుడు అని. అతడు రుక్మి యొక్క కూతురైనటువంటి రుక్మవతి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ అనిరుద్ధుడు వారి యొక్క సంతానం. ఆయన వారి ఏ విధమైన రసాయనాలు పానం చేయక్కర్లేకుండానే భీముడిలాగా 10,000 గజ బల సంపన్న అని వర్ణించారు వారిని. 10,000 ఏనుగుల బలం ఉంటుందిట. ఆ రుక్మి యొక్క పౌత్రికను రోచన అనేటువంటి ఆమెను ఆ అనిరుద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. అతడి యొక్క పుత్రుడు వజ్రుడు. ఈ వజ్రుడే మిగిలాడు ఆ శేష ద్వారక యందు పట్టాభిషేకం చేయడానికి. ఆ స్థితిలో అంటే పట్టాభిషేకం చెయ్యబడేటటువంటి మునిమనుమడు కృష్ణ పరమాత్మకు అప్పటికి ఉన్నాడు అనే కదా అర్థం ఆ స్థితిలో. అయితే విశేషం ఏంటంటే అప్పటికి కూడా జుట్టు నెరవలేదు, ఒళ్ళు ముడతలు పడలేదు. కృష్ణావతారంలో కృష్ణుడికే కాదు మొత్తం ఆ యాదవులు ఉన్న వాళ్ళందరికీ కూడా అదే స్వరూపం. ఆ స్థితిగా ఈ శాపం అనేటటువంటి ఒక ముసల నిమిత్తమైన శాపం, దాన్ని కృష్ణ పరమాత్మ సంకల్పించిందే. అది కూడా అదైన తరువాత ఆ శాపం నుండి విముక్తుడైన వాడు ఈ వజ్రుడు అనేవాడు ఒక్కడే మిగిలాడయ్యా యాదవ వంశానికి అన్నారు. వజ్రునికి ప్రతిబాహుడు, అతడికి శతసేనుడు, ఇలా పుత్రులు కలిగారు. ఆ యాదవ కులంలో ఎవరికి సంతానం 1-2 ఒకళ్ళే పిల్లలు. ఆ అబ్బాయితోటే సంతోషిస్తున్నాం, లేదా అమ్మాయి కలిగింది దాంతోటే చాలనుకున్నాం, ఇవేం లేవుట. అది పూర్ణమైన ప్రజలు. స్వల్పధనులు లేరు, డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. అలాగే స్వల్పాయుష్కులు లేరు, వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాలే. స్వల్ప పరాక్రమం కలిగిన వాళ్ళు లేరు. వాళ్ళ అదృష్టం ఏమిటండి? గోదావరి అదృష్టం. కృష్ణ పరమాత్మే అక్కడ అవతరిస్తే బ్రాహ్మణ భక్తి విహీనులు లేరు. విఖ్యాతములైనటువంటి ప్రసిద్ధములైన కర్మలు చేశారు అందరూ కూడా. వాళ్ళ యొక్క యదువంశ ప్రసూతులైన పురుషుల యొక్క పరిగణనం చేసి జనాభా లెక్కలు వేసి చూపించాలి అని అంటే ఎన్ని 100 సంవత్సరాలైనా సరిపోదయ్యా అని చెప్పారు. ఒక్కటే మాట, అంతటి జనం. ఈ విధంగా ఈ గాథను మేము విన్నాం. మరి అపరిమితములైనటువంటి యాదవ కుమారులకు లెక్క లేకపోతే ఏదో అంచనా కట్టాలంటే స్టాటిస్టిక్స్ అంటుంటారు. అందులో ఒక్కటి నిజం కాదు. స్టాటిస్టిక్స్ అంటే అన్నీ సమానం చేసి చెబుతారు. ఆ ఊళ్ళో 100 మంది, ఈ ఊళ్ళో 50 మంది, ఆ ఊళ్ళో 30 మంది, 180 కాసాగు కట్టేస్తే 60 మంది అండి అని గ్రామానికి 60 మంది చొప్పున ఉన్నారు అని తెలుస్తారు. ఎందుకు పనికిరాని లెక్క అన్నమాట ఇది. ప్రయోజనం దానివల్ల కాసాగు కట్టితే ఈ ఊళ్ళో 60 బస్తాలు పంపించినా సరిపోదు వీళ్ళకి. వాళ్ళకి 60 బస్తాలు పంపిస్తే ఎక్కువైపోతుంది, 30 మంది ఉన్నారు కనుక. ఎందుకు దీని ప్రయోజనమో దాని మీద ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు లోకం. దాన్ని చెప్పలేం కనుక ఏదో ఒక అంచనా కోసం చెప్పాలి అని అంటే 3,10,98,800 3,10,98,000 వచ్చింది కదా. ఇంచుమించుగా 3,11,00,000 అని అనుకోవచ్చు. ఈ సంఖ్య ఏమిటి అని యాదవ పుత్రుల విషయం కాదు. యాదవుల పిల్లలకి ద్వారకా నగరంలో ఆచార్యులైనటువంటి టీచర్స్ గురించి చెప్పామయ్యా అన్నారు. ఎందుకంటే వారు అక్కడ స్పష్టంగా చెబుతారు, యదుకులాచార్యులు ఆసన యదుకులాచార్యా కుమారాణం ఇది సుశ్రుమ ఇది శృతం 3,00,00,000 ఎందుకంటే నేనే టీచర్స్ అన్నాను, ఆచార్యులు అన్న మాట అనుకుండగాను. ఆచార్య పదం వేదాధ్యాపకునికి మాత్రమే పరిమితం శాస్త్రదృష్ట్యా, వేదాన్ని చెప్పే గురువు గారికి. మిగిలిన వారిని ఉపాధ్యాయులు అని పిలవమంటారు. సరే, యాదవుల యొక్క గణనం చేయడానికి ఎవరు సమర్థులారయ్యా? ఆ ఉగ్రసేన మహారాజు గారు లక్షల కొలది 10,000,00,000 అని దాని స్వరూపం చెబుతారు. 10,000 10 లక్షల లక్షలు 10,000ని ఇంకో 10,000తో గురించి అన్ని లక్షలు అని చెప్పుకోమన్నారు.
అటువంటి వాడై ఉగ్రసేనుడు ఆ రాజ్యాన్ని పరిపాలన చేశాడయ్యా. అక్కడ దేవాసుర సంగ్రామంలో జరిగినప్పుడు రాక్షసులుగా మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుష్యుల్లో రాజులుగా ఉత్పన్నమై ప్రజలను పీడించడం ప్రారంభించారు. వాళ్లను నశింపచేయడం కోసమని హరిచేత ప్రేరేపింపబడినటువంటి దేవతలందరూ కూడా వస్తున్నాము అన్నారు. అంటే అర్థమేమిటి? మీరందరూ అక్కడ సేవకులుగా పడి ఉండండి అని. అలా ఈ నందుడు, యశోద, లేకపోతే వసుదేవుడు, దేవకీదేవి వీళ్ళందరూ దేవాంశ సంభూతులై పరమాత్మ యొక్క పరిచర్య చేయడం కోసమని వచ్చి కూర్చున్నారయ్యా. అందులో 101 కులములు ఉన్నాయి. వాటన్నింటికీ భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ ప్రభువు. ఈ యాదవులు అనేటువంటి వాళ్ళందరూ ఆయన్ని అనువర్తిస్తూ ఉండేటువంటి వాళ్ళై వృద్ధి చెందారు. చయన భోజన భ్రమణ వార్తాలాప క్రీడా స్నానాది సర్వ సమయముల యందు కూడా కృష్ణ పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉన్నట్టు వారు. అంతకంటే వేరే ఏమి గ్రహించలేదు వారు. ఓ రాజా, ఈ యాదవుల వంశంలో శ్రీకృష్ణ యశోరూపమైనటువంటిది ఒక తీర్థం. ఇది గంగానదికి తీర్థం ఒకటి ఉంటుంది. తీర్థంకరో దుర్లభ అని. గంగలో స్నానం గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం అండి. రేపు అవభృతానికి వెళ్ళాలి మనమందరం కూడా ఇక్కడ కూర్చుని చెప్పేస్తాం కబుర్లు. దిగడానికి రేవు ఏర్పాటు పాపం కార్యకర్తలు చేస్తే ఉంది, లేకపోతే కృష్ణార్పణం. ఆ తీర్థంకరుడు దుర్లభుడు, ఒక రేవుని ఏర్పాటు చేసేటువంటి వాడు. అట్లా కృష్ణ యశస్సు అనేది ఒక రేవు. భగవద్భక్తిలో కానీ జ్ఞాన మార్గంలో కానీ అక్కడ గంగారూపమైనటువంటి తీర్థం ప్రవహిస్తూ ఉంటుంది అని అనుకుంటారు లోకంలో. గంగ కూడా చిన్నదేనయ్యా ఈ తీర్థం దగ్గరికి వచ్చేటప్పటికీ అని. కృష్ణ పరమాత్మ యొక్క కీర్తి అందరూ సర్వజీవుల యొక్క కీర్తుల కంటే నిత్య మీద ఉంటుంది ఇప్పుడు కూడాను. అందులో కృష్ణావతార విశేషం. కృష్ణునికి మిత్రులు శత్రువులు కూడా పరమాత్మలో లీనమైనారు, కృష్ణుల్లో లీనమైనారు. అది విశేషం. శత్రువుని పోషిస్తాం, మిత్రుణ్ణి పోషిస్తాం. ఇందులో ఎవడూ పాడైపోవడానికి వీల్లేదు. ఇది వేదాభిమతమైన మార్గం. శత్రువు అన్నప్పుడు కూడా శత్రువు బతికుండాలి, వాడు మన కాళ్ళ దగ్గర పడి ఉండాలి. శత్రువును చంపేస్తామనేవాడు పిరికివాడు, ఎవరిని ఎవడూ చంపకూడదు. లోక వ్యవహారమే మామూలుగా. లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి స్వరూపంతో ఆయన దగ్గర ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరించినా విన్నా సమస్తమైన పాపాలు పోతాయో, ఏ పరమాత్మ సర్వ ఋషి వంశములలోనూ కూడా ధర్మ ప్రవర్తకుడై సంచరింపచేశాడో ధర్మాన్ని, ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు భూభారాన్ని హరించడం కోసం ఇంత పని చేశాడు. అందులో ఆశ్చర్యం ఉందయ్యా, విశేషమేం లేదు. ఆ జీవులందరిలోనూ జీవులు అందరికీ ఆశ్రయభూతమైనటువంటిది దేవకీ నందవాదం. ఆ దేవకీ నందనుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క గానం చేసుకోవటం. ఆశ్చర్యం లేదో భూభారాలను చేయడం అనే మాట యథార్థం. ఎట్లా యథార్థము అని. మహాభారత యుద్ధం చాలా గొప్పది కదండి. పూర్వాల్లో జరిగిన యుద్ధాల్లో ఎన్ని అక్షౌహిణీలు? 18 అక్షౌహిణీలు. 11 వేళవి 7 వాళ్ళవి. ఇందులో కూడా ఓ అక్షౌహిణి మిగిలిపోయింది. 11, 6, 17 నశించాయి. అశ్వత్థామ రాత్రి వచ్చి అక్షౌహిణిని పూర్తి చేశాడు. బాగుంది, చాలా గొప్పది కదా. అయ్యా, ఇది గొప్పదైతే ఎంతమంది వీరులు ఉన్నారు పాండవ వీరులు కృష్ణుడితో సహా. మరి ఇదివరకు మనం విన్నాం, అదేమిటిది? జరాసంధుడితో 17 పర్యాయాలు యుద్ధం చేసినప్పుడు 23 అక్షౌహిణులతో వచ్చాడు అని. 23 అక్షౌహిణులు వస్తే ఇటు పార్టీ ఎవరయ్యా అంటే బలరాముడు కృష్ణుడు ఇద్దరు మాత్రమే అన్నారు. ఈ ఇద్దరు మాత్రం 23 అక్షౌహిణీలు చొప్పున 17 పర్యాయాలు, ఒకసారి 2 సార్లు కాదు. ఈ సౌభ విమానం లేదా నరకాసుర సంహారం ఇలా ప్రారంభించి చూస్తే కృష్ణుడు చేసిన యుద్ధంలో ఎన్ని అక్షౌహిణీలు గడిచాయి, మహాభారత యుద్ధం అంతా కలిపితే ఎన్ని అక్షౌహిణీలు గడిచాయి. దీనికి ప్రేరేపణ చేసి ఓ పెద్ద విశేషాన్ని చూపించారు. విశేషం ఉంది, లేకపోలేదు పూర్తిగా. ఎందుకంటే ఉభయపక్షాల్లోనూ కూడా మహామహితులైన వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ 7 తరాల వాళ్ళు పాల్గొన్నారు మహాభారత యుద్ధంలో. 1, 2 కాదు. బాహులీకుడి దగ్గర నుంచి ప్రారంభించి అభిమన్యుడి దాకా వస్తే. అయితే అటువంటి పరమాత్మ ఈ భూభారాన్ని హరించడం అంటే కురుక్షేత్ర యుద్ధమే అనుకునే వాళ్లకు ఇది ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదయ్యా అని చెప్పారన్నమాట. ఆ గోపికల మధ్యలో సర్వ ప్రాణులకు దుఃఖాన్ని పోగొట్టేటువంటి కృష్ణ పరమాత్మ సర్వోత్కృష్టుడై ఉన్నాడు, సర్వోత్కర్షతో కూడుకుని ఉన్నాడు అనని కృష్ణ పరమాత్మ యొక్క ఆ చరణ యోగం, ఆ చరణముల యందు ఆసక్తి కావాలి అని చెప్పి ఎవడైతే కోరుకుంటాడో అటువంటి జీవులకు ధర్మాన్ని పరిరక్షించడం కోసం
మత్స్య కూర్మాది అవతారములన్నింటినీ ధారణ చేసినటువంటి వాడి విశేషించి మానవ రూపంలో శ్రీకృష్ణుడుగా అవతరించి, ఇది విశేషించి కృష్ణుడిని ఒక్కడనే అండమేమి, రాముడిని కూడా అనొచ్చు కదా అని. రాముడు పరిపూర్ణమైన అవతారమే తప్ప పూర్ణ తమావతారం కాదు. దైవీ శక్తులను అక్కడ ప్రకటన చేయలేదు కనుక మానవావతారంలోనే ఈ చరిత్రలన్నింటినీ కూడా చూపించారు కనుక దాన్ని విన్నటువంటి వాడైనట్లయితే విశేషమేమిటి, దివారాత్రుల యొక్క వృద్ధితో జీవనం అట్లా అట్లా నడుస్తుంటుంది. శ్రీకృష్ణ కథాశ్రవణ కీర్తన చింతనాదుల ద్వారా ఆ దివారాత్రముల యొక్క వృద్ధిని పొందింపజేసుకునేటటువంటి వాడు దుస్తరమైనటువంటి కాలవేగాన్ని కూడా దాటి, కాలవేగం ఏ వైకుంఠాన్ని ప్రసరించదో, అంటే కాలం వచ్చి ఎంతకాలం గడిచినా వైకుంఠానికి ఏ మార్పు ఉండదో అటువంటి వైకుంఠ స్థానాన్ని పొందుతాడయ్యా. అతడి యొక్క ప్రాప్తి కోసమనే మహారాజులైనటువంటి రాజులందరూ కూడా ఒకళ్ళ ఇద్దర ఆ రాజ్యాల్ని పరిత్యాగం చేసి అరణ్యవాసం చేసి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకున్నారో, సన్యాసం పుచ్చుకున్నారో అని వర్ణించలేదు. ఎందుకంటే పరమహంస పరివ్రాజక సన్యాసం అనేది బ్రాహ్మణ జన్మతో వచ్చిన వానికి మాత్రమే పరిమితం. మిగిలిన సన్యాసములు మిగిలిన వాళ్ళకి వర్ణించవచ్చు. ఇది కుటీచకుడు బహూదకుడు అని ఉన్నారు అటువంటి సన్యాసములు. ఇక మిగిలినటువంటి త్రైవర్ణికుల కంటే భిన్నమైన వారు సన్యాసం పుచ్చుకోవడం అనేది శాస్త్రం ఎక్కడా అంగీకరించలేదు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే విజయాశక్త్యాష్టాదశసహస్ర్యాం పరమహంస్యాం స్మితాయాంతస్మస్కందే ఉత్తరార్ధే శ్రీకృష్ణ చరితానువర్ణనం నామ నవతితమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీగురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీహరి శ్రీపాదరాయణిరువాచ కృత్వా దైత్యవధం కృష్ణ సరామో యదుర్వృతః భువోతారయుద్ధారం జవిష్టం జయన్ కలిం. శ్రీస్తుకులు వారు చెబుతున్నారు, బలరాముడితో సహా కృష్ణుడు దైత్య వంశాలన్నింటినీ నశింపచేసిన వాడై ఇక భూభారాన్ని హరించాలి అని అనుకున్నారు. ఎందుకంటే భూభారము పెరిగిపోయినప్పుడు రెండు కత్తులు ఒక వరలో ఎమడవు అని అంటారు. లోకస్వభావం కదా. ఇక్కడ ఏమిటి, లోకంలో మహాతపస్సంపన్నులై మహాబలాన్ని సంపాదించుకుని ఆ రాక్షసులు మళ్ళీ మనుష్య రూపంలోకి అవతరించేటప్పటికీ వీళ్ళని హరించాలి అంటే లోకంలో వీళ్ళు 7 పురుషములు బతికారు మహాభారత యుద్ధాన్ని దగ్గరికి అని చెప్పుకున్నాం కదా. 7 తరాల వాళ్ళు అలా బతికారు అనంటే ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అంటే ధర్మాచరణం చేసే సంపాదించారు. ఆఖరికి రావణాసురుడు కూడా ధర్మాచరణం చేసే సంపాదించాడు. సమస్తము కూడా తన దగ్గరికి వచ్చేటప్పటికి స్వార్థ బుద్ధులు ప్రేరేపితమవుతాయి. అయ్యేటప్పటికీ వెడతనవాడే నేను చెప్పినట్టు కాదు, నేను చెప్పింది వినాలి అనుకుంటారు. ఈ కపటద్యూతావమానాదుల చేత ద్రౌపదీకేశ పాశగ్రహాలు, దుర్యోధుల కోపాలు, మరి పాండవుల నిమిత్తం ఇలా పెట్టుకున్నటువంటి వారలై లోకంలో భూభారాన్నంతని హరించారు. అయితే ఆ భగవంతుడు యాదవులు కూడా భూభారములయ్యారు అని అనుకున్నారట. ఎందువల్లనంటే వాళ్ళ సంతతి ఎంతో వర్ణించారు. ప్రత్యేకంగా 3,11,00,000 ఆచార్యులు కావలసి వచ్చారు వాళ్ళకి అధ్యాపనం చేయడం కోసమని. అట్లాంటి వాళ్ళు అందరూ పెరిగిపోతే ఇప్పుడు భూభారం హరించినట్ట పెంచినట్ట అని ఇప్పుడు సమస్య వచ్చింది. లోకదృష్టిలో భూభారం హరించింది అనే మాట నిజమే, కానీ అపహరింపబడలేదయ్యా అని అనుకున్నారు. అదేమండి వీళ్ళు మంచివాళ్లే కదా, మంచివాళ్ళైతే వీళ్ళని హరించడం ఎందుకు అని ప్రశ్న. దాంట్లో కూడా చిన్న అభిప్రాయ భేదం ఉన్నది. ఏమిటి, యాదవులందరూ కూడా అభిమన్యు సంహారం దగ్గర వచ్చింది ఆ మాట ఒకసారి. అట్లాగే ఈ సాంబుని యొక్క చరిత్రలో ఇతడు పాపం ఆ మహారథికులైనటువంటి 18లో ఒకడయ్యున్నటువంటి సాంబుడు యాదవులలో చాలా గొప్పవారిగా కృష్ణ పరమాత్మ యొక్క సంతతిలో గొప్పవారుగా పరిగణింపబడిన 18లో ఒకటైన వాడయ్యుండి కూడా వీడు చేసిన పని ఏమిటయ్యా అంటే అప్పటికి బహుశా 80 ఏళ్ళకి తక్కువ ఉండవు. ఈ కుర్రవాడు ఆ స్త్రీ వేషం వేసుకుని దూర్వాసుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చేవాడికి అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని వీళ్ళు అడిగాట. అంటే దూర్వాసుడు కోపిష్టివాడు అని లోకంలో ప్రసిద్ధి. అటువంటి కోపశీలి అయినటువంటి మహర్షిని కూడా వేళాకోళం చెయ్యడానికి సాహసించిన మహాపురుషుడైనాడు ఈ సాంబుడు అని. ఇలాంటి వాళ్ళని కృష్ణ పరమాత్మ అక్కడ ఉండకండగా వదిలేస్తే ఏమవుతారు పెట్టుకోండి. అందుకోసమని వీళ్ళు కూడా భూమికి భారమే అని అనుకున్నారు పాపం. అందుచేత
అవిశక్ష్యమైనటువంటి యదుకులాన్ని కూడా ఉండిపోయింది. నన్ను ఆశ్రయించి ఉంటూ ఉండేటటువంటి ఈ ఏనుగులు గుర్రాలు ఇవన్నీ కూడా వీటితో ఉద్ధతమైన ఈ యదుకులం మరి పరాజయాన్ని పొందకూడదు ఇతరుల చేతులలో. ఆ కృష్ణ పరమాత్మ వంశంలో పుట్టి కూడా వాడి చేతిలో ఓడిపోయేటంటే అంటే అది కుటుంబ గౌరవానికి మంచిది కాదు కదా. ఆ కారణం చేత దీన్ని అంతఃకలహాన్ని ఏర్పాటు చేసి అప్పుడు నేను వైకుంఠానికి వెళ్ళాలి అని అనుకున్నారట. సత్యసంకల్పుడు ఆయన బ్రాహ్మణ శాప వ్యాజం చేత అదో మెష యాదవ కుల సంహారం చేసేశారు అన్నారు. ఈ విధంగా సమస్తమైన జగత్తుని కూడా ఆనందపరిచినటువంటి వాడై తన అవతార ప్రయోజనాన్ని సాధించి లోకంలో ప్రజలందరూ కూడా సంసారాన్ని తరించడం కోసం కావలసిన కీర్తిని లోకంలో వ్యాపింపచేసిన వాడై తన యశస్సు చేతనే అజ్ఞానం శీఘ్రంగా పోయేటటువంటి ఉపాయాన్ని కల్పన చేసి ఆ కృష్ణ పరమాత్మ స్వవైకుంఠధామానికి అవతార పూర్తి చేసి వెళ్ళారయ్యా అని సూక్ష్మంగా చెప్పేశారు. పాపం పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు, ఏమయ్యా బ్రాహ్మణ భక్తులైన వారికి కృష్ణుని యందే లగ్నమైన మనస్సు కలిగిన ఈ యాదవుల మీద ఇంత బ్రహ్మశాపం ఏమిటయ్యా? యాదవులను శపించడానికి ఎవడు సమర్థుడు? అదేదో వివరంగా చెప్పవలసింది అన్నారు. ఎందుకు వచ్చింది అసలు ఆ శాపం? ఒకే మనస్సు కలిగినటువంటి యాదవులందరూ కూడా కృష్ణుడు ఏం చెబితే అదే వినడం, ఇంక వేరే మాటలు లేవు. అలాంటి వాళ్ళ నుండి వాళ్ళు దెబ్బలాడుకున్నారంట అవేమిటి? అది విస్తరించి చెప్పవలసింది అని విస్తరం కావాలి అని అడిగితే శిశుకులు వారు చెబుతున్నారు, కృష్ణ పరమాత్మ అతి సుందరమైన దేహాన్ని ధరించిన వాడై ద్వారకలో తన కార్యాలన్నింటినీ నిర్వర్తింపచేసుకుంటూ ఆ తర్వాత యాదవ కులాన్ని కూడా పూర్తి చెయ్యాలి అని అనుకున్నారు. శుభకార్యాలు సంపాదించడం కోసం ఏవో ఇంట్లో ఫంక్షన్స్ దానికోసమని మహర్షుల్ని పిలిచారట. వాళ్ళు వచ్చారు, శుభ్రంగా భోజనాలు అన్నీ చేశారు. ఆ తర్వాత కృష్ణుడు వారికి చక్కనైనటువంటి బహుమతులన్నీ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు పిండాక క్షేత్రానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరెక్కడికి అంటే విశ్వామిత్రుడు, అసితుడు, కణ్వుడు, దుర్వాసుడు, భృగువు, అగ్రస్సు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు మొదలుగా కలిగిన వారందరూ వచ్చారు. ఆ సమయంలో వాళ్ళు వెడుతూ ఉండేటటువంటి స్థితి వచ్చేటప్పటికీ ఆ క్రీడ ఆడుకుంటూ ఉండేటువంటి యాదవ కుమారకులు జాంబవతి తనయుడైనటువంటి సాంబుణ్ణి చక్కగా స్త్రీవేషంతో అలంకరించి ఆ విడిపోతూ ఉండేటటువంటి కృష్ణ పరమాత్మ విడిచిపెట్టేశారు. వాళ్ళని వీళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. ఆ సమయంలో ఈ వేషాన్ని వేసి ఈమెకు వారి దగ్గరికి తీసుకెళ్ళి అవినీతులై వినీతుల వలె సంచరిస్తూ, మహర్షులారా నమస్కారం, మాకు చిన్న ఈ అమ్మాయి ఉన్నది చూసారా గర్భవతి, మరి మిమ్మల్ని అడగడానికి సిగ్గుపడుతోంది, ఏదో మమ్మల్ని అడగమంది, ఏమిటయ్యా మీరు కృపతో చెప్పాలి, ఈమెకి పుత్రుడు పుడతాడా అమ్మాయి పుడుతుందా అని ప్రశ్న అండి అని అడిగారట. పాపం సుమారుగా 7-8 మాసాల గర్భాన్ని చూపించారు అక్కడ తలగడాలు అతికేసి. ఈ విధంగా ఉంటుంటే దీని పేరు అనేటప్పటికీ ఆ మహర్షులకు కోపం వచ్చింది, ఓ మూర్ఖులారా, ఈ ఆడది మీ వంశాన్ని నశింపజేసేటటువంటి ముసలాన్ని కంటుంది అని చెప్పారట. అనేటప్పటికీ కంగారు పడిపోయినారు వీళ్ళు, ఆశ్చర్యపడిపోయినారు. వెంటనే ఆ సాంబుని యొక్క పట్టు పీకేశారు, కాళ్ళ మీద పడిపోదామని ఉద్దేశంతో. పీకేస్తే ఏముంది, అందులోంచే వచ్చిందో రోకలి లోహమయమైనటువంటి ముసలం. అది వచ్చేటప్పటికి ఆశ్చర్యపోయారు. అయ్యయ్యో దురదృష్టవంతులం, ఇలా చేశామే, లోకం మన ఏముంటుంది అని కంగారుపడి చివరకు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ముఖమంతా మాడిపోయి ఉన్నది, బ్రాహ్మణ శాపం వచ్చేసింది కనుక. సరే దీన్ని ఏం చెయ్యాలి అని చెప్పకపోతే కొంప మురుగుతుందని చెప్పి యాదవ సభలో ఉగ్రసేన మహారాజు గారి దగ్గరికి కృష్ణ పరమాత్మ కూడా అక్కడ ఉండగా తీసుకెళ్లి వృత్తాంతాన్ని చెప్పారు. వాళ్ళ అమోఘమైనటువంటి శాపాన్ని విన్నటువంటి వారలై ద్వారకావాసులు అందరూ కూడా భయపడిపోయారు. యాదవ కులాన్ని నశింపచేయడమేమిట్రా, ఎంతమంది ఉన్నాం, ఇంత హడావిడి అని వీళ్ళ కంగారు వీళ్ళది. సరే ఉగ్రసేనుడు ముసలాన్ని ఎవరేవో పంచేయండి, ఇది కాదు, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి రాళ్ల మీద అరగతీసేయండి మొత్తం అంతా కూడా అన్నారట. చూర్ణమైపోతే ఇంకదేం చేయదుగా, ముసలంగా ఉంటే ఆకాశం మీద దగ్గర నెత్తిని మొత్తేస్తుందేమో అని భయం అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. సరే ఆ ప్రకారం చేశారు. చివరికి ఇంత మొక్క ఉండిపోయింది, ఆ మొక్కను అరగతీయలేకపోయినారు, విసుగొచ్చింది, అక్కడ పారేశారు.
కింద గంధం చెక్క అరగదీస్తూ ఉంటాం. అంత చెక్క అయితే బాగా అరగదీయచ్చు. ఇంతే ముక్క అయిపోతే పట్టుకుని అరగదీయడం చాలా కష్టం. తీసేయండి రాజని ఇంకొక చెక్క పట్టనండి అంటుంటాను లోకంలో. అదే పరిస్థితి ఏర్పడింది. ఈ పారేసినటువంటి లోహం ముక్క ఓ చేప మింగింది. ఆ తరంగము, ఆ చూర్ణములన్నీ కూడా ఆ తరంగముల చేత ప్రేరేపితమై ఆ గట్ల మీద ఉంటూ ఉండేటటువంటి దుబ్బులలో చేరాయి. ఆ దుబ్బులు కూడా ఈ ఇనప ముక్కల్ని లోపల పెట్టుకుని పుట్టాయన్నమాట. లోకంలో ఈ చెట్లు చామలు ఇలాంటివి కోసేటప్పుడు దాంట్లోంచి కొన్ని ఇలాంటి పదార్థములు వస్తూ ఉండడం ఉన్నది. ఆ పుట్టే ప్రదేశంలో కనుక పడేస్తే చెట్టు లోపల దూరేస్తుంది ఆ మేకు, అది పైకి కనపడదు. అది వీళ్ళు సామిళ్ళలో కోసేటప్పుడు అందులో మేకులుంటాయి, జాగ్రత్త అంటూ ఉంటారు. ఒకవేళ ఆ మేకు వస్తే కోసేటటువంటి ప్రదేశంలోకి రంపం విరిగిపోతుంది అక్కడికక్కడ. ఇనుమును కోయడానికి కాదు కదా, అది చెక్కన కోయడానికే పెట్టారు కనుక. అట్లా అది ఒక చేప తినేసింది. చేప తినేస్తే ఈ చూర్ణములన్నీ కూడా ఆ గట్టు మీదకి వచ్చాయేమో, వాటితో సహా ఈ రెల్లు దుబ్బులు బయలుదేరాయి. కాలాంతరం అయింది. ఒకప్పుడు ఏరకములనేటటువంటి గడ్డి అంటారు దాన్ని. ఈ లోహమయమైనటువంటిది సముద్రంలో చేపలతో తిరుగుతూ ఉన్నది. దీని పేరు వలయస పట్టుకునేవాళ్ళు పట్టుకున్నారు. ఆ వృద్ధకుడు దాన్ని పాపం వంట చేసుకుందామని తీసుకుని ఆ లోపల ఉంటుండేటువంటి ఈ లోహం కొంచెం చూశాడు. చూసి దీన్ని చాలా బాగుంది ఎరప ముక్క, చూడండి పట్టా కత్తులతో చేయమంటూ ఉంటారు. కత్తులు పనసకాయ కత్తులు కావాలి అంటే మామూలు ఐరన్ వాటితో చేస్తే తుప్పట్టేస్తాయి తొందరగాను. అట్లా దీన్ని బాణములుగా చేసుకున్నట్టయితే బాగుంటుంది అని బాణం చేసుకున్నాడు. ఇవన్నీ తెలుసును పరమాత్మకు. తెలిసినా విప్రశాపం దాన్ని తొలగింపచేసి మరి ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి, జరగనివ్వండి అన్నాడు. అనుమోదిస్తూ ఊరుకున్నాడు ఆయన. ఇది శ్రీమద్భాగవతే ఏకాదశ స్కంధే ఏకాదశ స్కంధే ప్రథమోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు. గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీ సుఖోవాచ గోవింద భుజగుప్తాయాం ద్వారవత్యాంకురోద్వహ అవాత్సీద్ నారదోభీక్షం కృష్ణోపాసనల అలసహ. లోకంలో చాలామంది ఏదో ఆ క్షేత్రం వెళ్ళి 9 రోజులు తపస్సు చేసి వస్తామండి, ఈ రోజులో 4 రోజులు తపస్సు చేసి వస్తామండి అని అంటుంటారు. ఇగో మా జోగి స్వామి గారు ఆ దక్షిణ కాశీ ద్రాక్షారామంలోనే ఉండిపోతాము అని అక్కడ మకాం పెట్టుకుని అక్కడ వేదపారాయణం చేసుకుంటూ ఉండిపోతున్నారు. ఇప్పుడు అబ్బాయిలు తినిలో ఉన్నప్పటికీ కూడాను ఏమిటి అని ఏదో ఆ క్షేత్ర మహాత్యం, కాశీ కోసం అలా వెళ్ళిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఆంధ్రులే ప్రత్యేకంగా. వీళ్ళందరూ అక్కడే ఉంటుంటారు పాపం. అట్లా నారద మహర్షి ఒక పర్యాయం కృష్ణుణ్ణి ఉపాసన చేస్తాను అని ఆ ద్వారకా నగరంలో ఉండిపోయినట్టు కొన్ని రోజులు. విశేషం ఏమిటయ్యా అంటే, ఓ రాజా, దేవతల చేత ఉపాసింపబడేటటువంటి కృష్ణ పరమాత్మ యొక్క చరణములు భయభీతుడైన ప్రతివాడు సేవిస్తూనే ఉంటాడు. ఒకప్పుడు నారదుడు వచ్చేటప్పటికీ ఆ నారదుడికి నమస్కారం చేసి కృష్ణ పరమాత్మ యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడు ఇలాని ప్రార్థిస్తున్నారు. మహామునే, తండ్రులు తన ఇంటికి వస్తే పిల్లలకు క్షేమం, అలాగే మీ వంటి వారు తల్లిదండ్రుల కంటే ఎక్కువ వారు, మీరు జ్ఞానోపదేశం చేస్తారు, మా ఇళ్ళకి రావడం అనేది మాకు అదృష్టం అన్నమాట. దేవతల యొక్క చరిత్రను ప్రాడులకందరికీ సుఖాన్ని కలిగింపచూడడం కోసం చెప్పి వర్షిస్తూ దీని పేరు మీరు ఆ జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. వర్షం వస్తే ఎట్లా గ్రీష్మతాపదగ్ధులైనటువంటి వాళ్ళు సంతోషిస్తారు, అట్లా మీరు సాక్షాత్ భగవంతుని మనస్సు కలిగినటువంటి వారు మహాత్ముల యొక్క చరితం, వాళ్ళ ఆచరణం లోకానికి సుఖాన్ని కలిగించేటువంటిదే అవుతుంది. దేవతలు ఎవరు ఏ రూపంలో ఏ దృష్టితో సేవిస్తూ ఉంటారో వాళ్ళకి ఆయా దృష్టిలతో వాళ్ళు సుఖాన్ని చేకూరుస్తూ ఉంటారట. అయితే సాధువులైన వాళ్ళు అదేమక్కర్లేదు, ఎవడు దీనుడో వాళ్ళనల్లా రక్షిస్తూ ఉంటారు, దేవతల కంటే ఎక్కువ అన్నమాట. మీరు కనుక మిమ్మల్ని నేను భాగవత ధర్మములు చెప్పవలసినది అని అడుగుతున్నానయ్యా అన్నారు చివరికి. అవి శ్రద్ధగా విని ఆచరణ చేస్తే సర్వబంధముల నుండి విముక్తుడైనటువంటి వాడవుతాడు, భయము నుండి విముక్తులైన వాళ్ళు అవుతారు అన్నారు. భయము అనేదానికి మృత్యువనే అర్థం. అంటే పైగా ఏం చెబుతున్నారు నారదునితోటి, పూర్వంలో నేను ఒకసారి దేవమాయ చేత మోహింపబడినటువంటి వాడినై సాక్షాత్ పరమాత్మ ప్రత్యక్షమైతే నాకు పుత్రుడు కావాలి అని కోరుకున్నానయ్యా, మోక్షం కావాలని కోరుకోలేకపోయినాను. ఓ సువ్రత, మాకు తత్వాన్ని ఉపదేశించేయి,
అనాయాసంగా సర్వభయముల నుండి విముక్తులమయ్యేటటువంటి మార్గాన్ని చెప్పవలసింది అని శుకులు వారు చెబుతున్నారు. ఇలా అడిగితే నారదుడు సంతోషించిన వాడే చెప్పాడయ్యా, ఓ యాదవ శ్రేష్ఠ వసుదేవ, మంచి ప్రశ్న వేశావు నువ్వు. ఎందువలనంటే సర్వ జగత్తులో సర్వులు పాటింపదగినటువంటి భాగవతులు ఎట్లా ఉండాలి, భగవద్భక్తులైన వాళ్ళు, ఆ తత్వాన్ని అడిగావు. ఇది భాగవత ధర్మం. విన్నా, చదివినా, ధ్యానం చేసినా